श्रीमद्भगवद्गीता चतुर्थोऽध्यायः ज्ञानयोगः। विघ्नेश्वर प्रार्थना। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। विश्वक्सेन प्रार्थना। यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। श्री सरस्वती देवी प्रार्थना। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। श्री गुरुध्यानमु। वंदे गुरूणां चरणारविन्दे संदर्शित स्वात्मसुखावबोधे जनस्य ये जाङ्गलिकायमाने సంసారహాలాహలతాపశాంత్యైః। మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। శ్రీమద్భగవద్గీత జ్ఞానయోగము। శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్। శ్రీ భగవానుడు పలికెను, నేను అవ్యయముగు ఈ నిష్కామ కర్మయోగమును తద్వారా సాధ్యమగు జ్ఞానయోగమును సూర్యునకు చెప్పియుంటిని। సూర్యుడు వైవస్వతమనువునకు, మనువు తన పుత్రుడగు ఇక్ష్వాకునకు బోధించియుండిరి। ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప। శత్రుతాపకుడవగు ఓ అర్జున, ఇట్లు గురు శిష్య పరంపరగా వచ్చిన నిష్కామ కర్మయోగము రాజర్షులు తెలుసుకొని ఉండిరి। దీర్ఘకాల క్రమమున ఈ లోకమున నీ యోగ సంప్రదాయము నశించినది। సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం। నీవు నాకు భక్తుడవు, సఖుడవు కనుక సర్వోత్తమము అతి గోప్యము అయిన ఈ ప్రాచీన యోగమును నీకు నేడు తెలిపితిని। అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేత ద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి। అర్జునుడు పలికెను, నీవు ద్వాపర యుగములో వసుదేవుని ఇంట జన్మించితివి। సూర్యుడు సృష్ట్యాదియందు జన్మించెను। నీవు మొదట సూర్యునకు ఈ యోగమును ఉపదేశించితివని నేనెట్లు విశ్వసింపగలను। శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప। శ్రీ భగవానుడు పలికెను, శత్రువులను అణచువాడా, నాకును నీకును పెక్కు జన్మలు గడిచినవి। నేను ఆ జన్మలన్నింటినీ ఎరుగుదును, నీవు వానిని ఎరుగవు। ధర్మాధర్మాది సంస్కారముల వలన నీ జ్ఞానశక్తి ఆవృతమైనది। అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా। నేను జన్మరహితుడను, అక్షీణ జ్ఞానశక్తి స్వభావుడను। జీవుల జ్ఞానశక్తి ధర్మాధర్మ సంస్కారము చే కప్పబడి ఉండును। బ్రహ్మాది స్తంభ పర్యంతము గల భూతములకీశ్వరుడను। అయినను దేని వశమున ఈ జగత్తు నడుచుచున్నదో అట్టి త్రిగుణాత్మకమున ఈ ప్రకృతిని వశమునర్చుకొని నా మాయ వల్లనే శరీరము గైకొనిన వాని వలె నున్నాను।
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భారత, ప్రాణులకు అభ్యుదయ నిశ్రేయసములు కలిగించు వర్ణాశ్రమ ధర్మములు లోపించి అధర్మము వృద్ధి పొందినప్పుడు మాయా శరీరముతో అవతరించుచున్నాను, అనగా నన్ను నేనే సృజించుకొనుచున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. సాధురక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనల నిమిత్తము నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, ఎవడు నా మాయారూపమగు జన్మమును, సాధురక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంస్థాపనల కొరకు చేయు కర్మలను అప్రాకృతములు, అలౌకికములు అని యథార్థముగా తెలుసుకొనునో వాడు మరణానంతరము తిరిగి జన్మించడు, నన్నే పొందును. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. రాగ, భయ, క్రోధములను విడచి నాయందే చిత్తము గలవారై నన్ను శరణుజొచ్చిన పెక్కుమంది ఆత్మ పరమాత్మైక్య జ్ఞానమనడి తపస్సు చేత పరిశుద్ధులై మోక్షమును పొందిరి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు ఏ భావముతో నన్ను శరణు పొందెదరో వారిని తదనుగుణమైన ఫలప్రదానముతో అనుగ్రహించుచున్నాను. మనుష్యులు సర్వప్రకారముల నా మార్గముననే అనుసరించుచున్నారు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. మానవలోకమున కర్మఫల సిద్ధి శీఘ్రముగా కలుగుచున్నది. కాబట్టి ఈ లోకమున కర్మఫల సిద్ధి కోరువారు ఇంద్రాది దేవతలను సేవించుచున్నారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. సత్వరజస్తమో గుణ విభాగమును తత్సంబంధిత కర్మ విభాగమును అనుసరించి బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులను 4 వర్ణములను నేను సృష్టించి తిని. సృష్టి యందలి మాయా వ్యవహారమును అనుసరించి నేను సృష్టికర్తనైనను పరమార్థతః అకర్తగను నాశరహితునిగను నన్ను తెలుసుకొనుము. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నాకు అహంకార మమకారములు లేనందున కర్మఫల భోగము నిమిత్తము శరీరములు కల్పించి కర్మలు నన్ను బంధింపవు. నాకు కర్మఫలాసక్తియూ లేదు. సర్వభూతాత్ముడనైన నన్ను ఈ విధముగా తెలుసుకొనినవాడు కర్మలచే బంధింపబడడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఇట్లు అహంకారము, కర్మఫలాసక్తి లేనిచో కర్మలు సంసారమున బంధింపజాలవని తెలిసి పూర్వులగు ముముక్షువులు చిత్తశుద్ధి కొరకు నిష్కామ కర్మయోగ నిష్ఠులైరి. కనుక నీవు కూడా ప్రాచీనులచే పూర్వయుగముల నాచరింపబడిన కర్మలను ఆచరింపుము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఏది కర్మ,
ఏది అకర్మ అను విషయమున పండితులు కూడా భ్రాంతులగుచున్నారు. దేనిని తెలుసుకొనిన సంసార బంధము నుండి విడివడదవో అట్టి కర్మతత్వమును నీకు చెప్పెదను. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. శాస్త్రవిహిత కర్మతత్వము, శాస్త్ర నిషిద్ధ కర్మతత్వము, తూష్ణి అనగా తటస్థ భావము రూపమగు అకర్మతత్వము తెలియవలయును. కర్మాకర్మ వికర్మల తత్వము విషమమగుటచే తెలిసికొనుట కష్టమగును. కర్మణ్య కర్మయః పశ్యేద కర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. శరీరమే నేనను అధ్యాస వలన శరీరనిష్టమైన కర్మ వికర్మలు ఆత్మనిష్టముగా తెలియబడును. అట్టి కర్మ వికర్మలు శరీరనిష్టములే గాని ఆత్మనిష్టములు కావని తెలిసినవాడు కర్మ వికర్మలయందు ఆత్మకు అకర్తృత్వమును, తూష్ణీభావరూపమగు అకర్మయందు కర్మ విశేషమును జూచువాడు మనుజులందరిలో బుద్ధిమంతుడు. అతడే యోగి, సంసార విముక్తుడు, కృతకృత్యుడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని సమస్త కర్మలు కామమునకు కారణమైన సంకల్పము లేకయుండునో, కర్మయందు అకర్మ దర్శనము చేయుట అను జ్ఞానాగ్నియందు నశించిన శుభాశుభ కర్మలు గల వానిని బ్రహ్మవేత్తలు పండితుడందురు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మఫలాసక్తిని విడిచి సదా తృప్తుడై దృష్టాదృష్ట ఫలసాధన రూపములగు కర్మలను ఆశ్రయింపని వాడై లోక సంగ్రహార్థము గాని జీవన మాత్రార్థము గాని కర్మలను ఆచరించుచున్నను నిష్క్రియాత్మ దర్శన సంపన్నుడగుటచే ఏమియూ నొనర్పని వాడే అగును. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అంతఃకరణను బాహ్యేంద్రియములను వశపరుచుకొనిన వాడును అంతఃకరణమును వశపరచుకొనగా సంకల్పరహితుడగుటచే కామనారహితుడును ఏ భోగోపకరణమును గ్రహింపనివాడును అగు మనుజుడు శరీరస్థితి మాత్ర ప్రయోజనములగు కర్మలను అభిమానవర్జితుడై ఆచరించినప్పటికీ సంసార బంధమును కలిగించు పాపపుణ్యములను పొందడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఆయాచితముగా లభించిన దానితో తృప్తి పొందువాడును శీతోష్ణ సుఖదుఖాది ద్వంద్వములచే పీడితుడయ్యు ఖేదము పొందనివాడును మాత్సర్యరహితుడు అగుట వలన నిర్వైరుడును యదృచ్ఛాలాభసిద్ధియందు అసిద్ధియందు అనగా లాభనష్టములందు సమాన భావము కలవాడు శరీరస్థితి మాత్ర ప్రయోజనములకు కర్మలను ఆచరించినప్పటికీ సంసార బంధమును పొందడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. నిర్వికల్ప బ్రహ్మాత్మైక్య బోధయందు స్థిరమైన మనస్సు కలవాడును ధర్మాధర్మాది బంధము నుండి ముక్తుడును కర్మఫలాసక్తి లేనివాడును అగు మనుజుడు విష్ణు ప్రీత్యర్థము గాని లోక సంగ్రహార్థము గాని ఆచరించు కర్మలు ఫలముతో సహా నశించును. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞములందు ఆజ్యాదులు అగ్నియందు అర్పించుటకు సాధనములగు సృక్సువాదులు ఆజ్యాది హవిస్సులు అగ్నిహోత్రము యజమాన్యాధ్వర్యులు హవనక్రియ ఇవన్నీయు బ్రహ్మస్వరూపములు. ఇట్లు సర్వకర్మలయందు బ్రహ్మబుద్ధి గల బ్రహ్మవేత్తచే పొందదగిన ఫలము కూడా బ్రహ్మమే. దైవమేవాపరే యజ్ఞం యోగినః
పర్యుపాసతే బ్రహ్మాగ్నా వపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు ఇంద్రాది దేవతలను ఉద్దేశించి యజ్ఞములను చేయుచున్నారు. మరికొందరు పరబ్రహ్మమును అగ్నియందు యజ్ఞభావనతో యజ్ఞపురుషునే హోమము చేయుచున్నారు. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. మరికొందరు యోగులు కరాది ఇంద్రియములను ఆత్మ సంయమమును అగ్నియందు హోమము చేయుచున్నారు. ఇంకను కొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనడి అగ్నియందు హోమము చేయుచున్నారు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు యోగులు వివేక జ్ఞాన ప్రదీప్తమైన ఆత్మ సంయమమును అగ్నియందు ఇంద్రియముల వలన జరుగు సర్వకర్మలను హోమము చేయుచున్నారు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. కొందరు యజ్ఞబుద్ధితో ద్రవ్యమును దాన ధర్మాదులకు వినియోగించుచున్నారు. మరికొందరు తపస్సే యజ్ఞబుద్ధితో చేయుచున్నారు. ఇంకా కొందరు యమనియమాదులతో కూడిన అష్టాంగ యోగమును యజ్ఞబుద్ధితో అభ్యసించుతున్నారు. కొందరు వేదాభ్యాసమును మరికొందరు శాస్త్రార్థ పరిజ్ఞానమును యజ్ఞములుగా భావించుతున్నారు. ఈ విధముగా యత్నశీలురు వారి వారి నిష్టలయందు అతి తీక్ష్ణ వ్రతము గలవారై ఉన్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ప్రాణాయామ తత్పరులగు వారు ప్రాణవాయువును అపానవాయువునందు హోమము చేయుచున్నారు. అపానవాయువును ప్రాణవాయువునందు హోమమునర్చి రేచకమను ప్రాణాయామమును చేయుచున్నారు. ప్రాణాపాన వాయువుల గతులను నిరోధించి కుంభకమను ప్రాణాయామమును చేయుచున్నారు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. కొందరు పరిమితాహార నియమము కలవారై అంతర్వాయువులగు ప్రాణాపాన వ్యానోదాన సమానములగు ప్రాణాది వాయువుల యందే హోమము చేయుచున్నారు. యజ్ఞవేత్తలగు వీరందరూ పై యజ్ఞములను ఆచరించి పాపము నుండి విముక్తులగుచున్నారు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఓ కురుశ్రేష్ఠ, యజ్ఞానంతరము మిగిలిన అమృతాన్నమును భుజించువారు శాశ్వత పరబ్రహ్మమును పొందుదురు. యజ్ఞములు చేయని వానికి ఇహలోక సుఖమే ఉండదు, పరలోక సుఖమెక్కడిది. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ విధముగా అనేక విధములగు యజ్ఞములు వేదమునందు చెప్పబడినవి. ఇవన్నీయు వివిధ కర్మల వలన కలిగినవి అని గ్రహించిన సంసార బంధము నుండి విముక్తుడవు కాగలవు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యతే. పరంతప, ద్రవ్య సాధ్యమగు యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. ఏలయనగా పార్థ, శ్రౌత స్మార్త లౌకిక కర్మలన్నీయు నిశ్శేషముగా జ్ఞానమునందు సమాప్తమగుచున్నవి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అందుచేత ఓ అర్జున, నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల దగ్గరకు పోయి వినయ విధేయతలతో నమస్కరించి జిజ్ఞాస అనగా తెలుసుకొను కోరికతో అడుగుము. వారు బంధమనగానేమి, మోక్షమనగానేమి, విద్య అనగానేమి, అవిద్య అనగానేమి అను విషయములను గూర్చిన జ్ఞానమును నీకు ఉపదేశింతురు. యద్ జ్ఞాత్వా న పునర్మోహ
మేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. అర్జున, అట్టి గురూపదిష్ట జ్ఞానమును పొందినచో తిరిగి నీకే విధమైన మోహము కలుగదు. ఆ జ్ఞానము వలన బ్రహ్మాది పిపీలికా పర్యంతము గల సమస్త భూతములను ప్రత్యేగాత్మస్వరూపమగు నీయందును పరమేశ్వరుడనగు నాయందును చూడగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నీవు సమస్త పాపములను ఆచరించిన వారి కంటే పాపివైనను జ్ఞానమను నావతో ఆ పాప సముద్రమును దాటగలవు. యథైథాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా. అర్జున, ప్రజ్వలితాగ్నిహోత్రము కట్టెలను బూడిదిగా చేయునట్లు జ్ఞానమును అగ్ని అజ్ఞానమును నశింపజేసి తద్వారా జన్మజన్మాంతర సంచిత కర్మలన్నింటినీ నిర్బీజమునరించును, అనగా నశింపజేయును. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. లోకములో గాని వేదములో గాని జ్ఞానతుల్యమగు పరిశుద్ధకర వస్తువు లేదు. కర్మయోగము చేతను సమాధియోగము చేతను యోగ్యతను పడసిన ముక్తుడు కాలక్రమమున అట్టి జ్ఞానమును పొందుతున్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధిగచ్చతి. గురూపదిష్ట వేదాంత వాక్యములయందు శ్రద్ధ, గురూపాసనాది జ్ఞానోపాయములయందు తత్పరత, ఇంద్రియములను విషయముల నుండి మరలించుట, ఈ మూడును గల ముక్తుడు జ్ఞానమును పొందగలడు. జ్ఞానమును పొందిన వెనువెంటనే పరమశాంతి రూపమగు మోక్షమును పొందును. అగ్రశ్చాశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఆత్మజ్ఞానము లేనివాడు శ్రద్ధాళువు గానివాడు సంశయచిత్తుడు నశింతురు. సంశయచిత్తునకు ఇహపరలోకముల యందు సుఖము గలుగదు. అజ్ఞాని కంటెను శ్రద్ధలేని వాని కంటెను సంశయచిత్తుడే సర్వదా భ్రష్టుడగునని ఆశయము. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, దేవతారాధన రూపమగు కర్మయోగము వలన సర్వకర్మలు పరమేశ్వరార్పణము చేసిన వాడును, ఆత్మజ్ఞానము వలన సందేహములు తొలగిన వాడును, విషయదర్శనము వలన ఆత్మజ్ఞాని అగువాడును అగు పురుషుని లోక సంగ్రహార్థము చేయు కర్మలు ఇష్టానిష్ట మిశ్రమ ఫలరూప శరీరమును కల్పించి సంసారమున బంధింపవు. తస్మాదజ్ఞాన సంభూతం హృస్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత. ఓ అర్జున, అవివేకము వలన నీ హృదయమున గలిగిన ఈ సంశయమును శోకమోహాది దోషములను హరించు సమ్యక్ దర్శనమును జ్ఞాన ఖడ్గముచే ఛేదించి సమ్యక్ దర్శనోపాయమగు నిష్కామ కర్మయోగమును అనుష్ఠింపుము, లెమ్ము. ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః సంపూర్ణం. ఇట్లు ఉపనిషత్తులను బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీతలయందు జ్ఞానయోగమును చతుర్థాధ్యాయము సంపూర్ణము. గీతాయాః పుస్తకం యత్ర నిత్యపాఠశ్చ వర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని భూతలే. ఇది వైష్ణవీయ తంత్రసారము. గీతామహాత్మ్యము. విష్ణురువాచ గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః
ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. భగవద్గీతా గ్రంథము ఎచట పారాయణమునర్పబడుచుండునో అచ్చట ప్రయాగాది సమస్త తీర్థములు ఉండును. గీతా చతుర్థాధ్యాయ పారాయణ ఫలం. నిత్యమాత్మరత స్థుర్యం జపత్రుధ్యాయమాదరాత్ తదాభ్యాస దదుష్టాత్మాయం ద్వంద్వైరభిభూయాత్. కాశీనాథుని ఆలయములో భరతుడు అను మహాత్ముడు భక్తి శ్రద్ధలతో గీత 4వ అధ్యాయము పారాయణము చేస్తూ ఉండేవాడు. దాని ప్రభావము చేత అతనికి ద్వంద్వాలకు అతీతమైన సమబుద్ధి కలిగినది. అతడు యాత్రలకు బయలుదేరి మార్గమధ్యములో 2 రేగు చెట్ల క్రింద కూర్చొని గీత 4వ అధ్యాయము పారాయణము చేయగా ఆ 2 రేగు చెట్లు బ్రాహ్మణ బాలికలై ఒకచోట జన్మించారు. భరతుడు కొంతకాలమునకు ఆ బాలికలు ఉన్న ఇంటికి పోయి వృత్తాంతము అడుగగా, మహాత్మా, గోదావరి తీరమందున్న తీర్థస్థలములో సత్యతవుడు అను యోగి సలుపుతున్న తపస్సును భగ్నము చేయుటకు ఇంద్రుడు అప్సరసలమగు మమ్ము నియోగించెను. అందులకు సత్యతవుడు కోపించి మమ్ములను రేగుచెట్లుగా పడి ఉండమని శపించాడు. మేము దీనచిత్తలమై ప్రార్థింపగా భరతుడను వాని వలన శాప విమోచనం కలుగుతుందని చెప్పినాడు. తదుపరి ఆ బాలికలు గీత చతుర్థాధ్యాయం పారాయణము చేసి మానవ దేహములు విడచి దేవకాంతులుగా అమరావతి చేరినారు. ఇది గీతా చతుర్థాధ్యాయ ఫలం. దోష విముక్తులై తరించుట. శ్రీ పద్మపురాణాంతర్గతం. మంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్య మంగళం. మంగళం భగవద్గీతే వాసుదేవ ప్రబోధితే శంకరాదినుతే తుభ్యం సర్వదా జయమంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీమద్భగవద్గీతా చతుర్థాధ్యాయము సమాప్తము. ఇది శుభం పరిసమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.